కుట్టి అయితే వాళ్ళ అమ్మ, నాయన వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పి అక్కడి నుండి అత్తింటికి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. ఇక అక్కడే ఉన్న డ్రైవర్ అయితే కారు డోర్ ఓపెన్ చేస్తాడు. ఇక కారులో కూర్చుంటుంది కుట్టి. ఇక వాళ్ళ పక్కనే ఉన్న వాళ్ళ మామయ్యని చూసి మౌనంగా ఉంటుంది. ఇక కుట్టి అయితే తన బాధను అంతటిని కూడా దిగమింగుకొని కారులో కూర్చొని అత్తింటికి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. ఇక వాళ్ళైతే అతనే శశి అయితే డ్రైవర్ పోనివ్వు అని చెప్పి అంటాడు. ఇక డ్రైవర్ అయితే కారులో కుట్టి అలాగే శశి గారిని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక శశి అయితే కుట్టిని చూసి, అమ్మ, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. మొదటిసారి నేను నిన్ను అక్కడ బస్తీలో చూసినప్పుడు ఈ పిల్ల చాలా తెలివైనది, ధైర్యవంతురాలు అనుకున్నాను. తర్వాత మా ఇంటికి వచ్చి నా కొడుకుని పెళ్లి చేసుకుంటావంటే ఇంకా ధైర్యం పెరిగింది. నువ్వు ఇంత మంచిదానివని నేను అస్సలు అనుకోలేదు. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళతో నువ్వు సరైన సమాధానం చెప్పావు. ఇప్పుడు కానీ నువ్వు ఈ నిర్ణయం తీసుకోకపోతే నువ్వు అందరినీ బాధ పెట్టేవాళ్ళవి. అక్కడ మీ అమ్మ నాన్న ప్రేమను చూసి ఉండిపోతావని అనుకున్నాను నేను. కానీ నువ్వు అలా కాదమ్మా, నువ్వు చాలా గ్రేట్, నువ్వు చాలా మంచిదానివి అని చెప్పి శశి అయితే కుట్టితో అంటూ ఉంటాడు. అది విని కుట్టి మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇక నువ్వు మా కోడలు అయినందుకు ఇప్పుడు మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఆ రోజు మా కొడుకుని పెళ్లి చేసుకుంటే కొంచెం భయం వేసింది. కానీ ఇప్పుడు మాత్రం ఆ భయం ఏమీ లేదు. ఎందుకంటే నిన్ను ఈ రోజుతో పూర్తిగా నేను అర్థం చేసుకున్నాను. నువ్వేంటో నాకు అర్థమైందమ్మా. నువ్వు నా కొడుకు జీవితంలోనికి వచ్చావు. నా కొడుకు జీవితాన్నే మార్చుతావు. ఆ విషయం నాకు అర్థమవుతుంది. ఇలాంటి కోడలు వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పి శశి కుట్టిని చూసి అంటూ ఉంటాడు. అది విని కుట్టి అయితే మౌనంగా ఉంటుంది. ఇక నువ్వు ఎన్ని నిందలు భరించినా సరే నీ జీవితం నీది. మీ అమ్మ నాన్నల గురించి కూడా ఇక పట్టించుకోని అవసరం లేదని చెప్పి అంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.